వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేపించి ఖమ్మంలో కేసు పెట్టినావు. ఎవరో ట్వీట్ చేసిందని చెప్పి నా మీద హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించినావు. కేసులు అనేది మస్తు పెడతాడని పనికి మళ్ళీ మాటలు బంద్ చేయి. పాస్ మళ్ళీ కేసులు నీ మీద కేసులు అంటూ అబ్బా కేసు పెడితే ఈయన మొత్తం బువ్వ తిన కూడా వండుకోవచ్చు. నువ్వు పైసలు లేవు నీ తానం పాపం పోనీకే రానికే ఎట్లా అడుకుంటావు, అప్పు తెచ్చి పోతున్నావు వచ్చిన లూటి రాజా. ఆడబెట్టించినావు, ఈడబెట్టి పెద్ద శుద్ధ పూసావు, వేస్ట్. ఈయన డంబాచారము ట్రబుల్ షూటర్ కాదు, ఏది బబుల్ షూటర్ అని చెప్పింది కవిత. ఉత్తదే ఓ టాలెంట్ లేదు ఏం లేదు. ఆ మంది మీద ఇసుకపోవడము, దోపిడీ చేయడం, దొరికిందలా మింగడం, అంతే పని. ఘోష్ కమిషన్ వేసి కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిషన్ లో ఉన్న విషయాలను కుండ బద్దలు కొట్టినట్టు 6 మంది మంత్రులు మీరు మాట్లాడినా ఎంత డైవర్షన్ చేసినా ఆ కమిషన్ అంతా డొల్లా అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించింది. నీ బొంద చేసినావు, నీ బొంద, నీ ఉత్త గప్ప అంటే నిజంగా తుపాకీ రాముని పోతురాజు మాటల కన్నా అధ్వానమని మేకపోతు గాంభీర్యం తప్ప ఏం లేదు. నువ్వేంట మొత్తం డొల్ల చేసినంటే ఈయన డొల్లా నోరు తెరుచుకొని పండుగల పట్టినావు నువ్వు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మూతి మూసుకొని పోయి నువ్వు ఉత్తదే ఒలుతాడు. ప్రజలు ఏమో తిక్కలే ఒలరాలు రా, ఇట్లా ఒలరి అంటే ప్రజలు నిజం అనుకుంటారు అంతే. ఏందో ఒడలు అంటే నిజంగా ఏం చేసినాం అనేది ప్రజలకు తెలుసు. మీరు ఏం చేసిరు, ఏం ఊరుగా పెట్టిరు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఎన్ని ఎకరాల భూమి పంచారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏం నాశనం చేసిరు, ఎంత తప్పు చేసిరు ప్రజలకు అంతా తెలుసు. కొంతమంది తెలివి లేని దద్దమ్మలకు తప్ప ఎవరికేం ఊరుగా పెట్టిరా. దొరికింది దొరికినోడు దోసుకున్నారు మీరు అంతే. భారతదేశంలో 2014 నుంచి 2024-23 వరకు అత్యంత అవినీతి రాష్ట్రం ఏదని కొట్టరు మీరు, తెలంగాణ అని చూపిస్తుంది. మీరు కూడా ఇలా నీతివంతులు లేక పెద్ద కలరింగ్ మాటలు మాట్లాడుతున్నారు. నిన్న నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయట పెట్టగానే సాయంత్రం మళ్ళీ ఒక సిట్ నోటీస్. సార్ లేవా నీ జోలి. సావిత్ర సిట్టు వచ్చిందట సాయంత్రం సిట్టు. ఎక్కడ నీకు ఒకటి చెప్తా ఉన్నా హరీష్ రావు గారు, నువ్వు సిట్టు బయట పెట్టినావు అంటే ఏం బయట పెట్టినావు నువ్వు? మీ లేక మొత్తము ఇట్లా దోపిడీ అయిపోయిందా? ఇలా టెండర్ల గురించి పోటీ పడ్డారు అనుకో, ముఖ్యమంత్రి నాకు కావాలని నేను కాలేదు కానీ చెప్తున్నాను అనుకున్నాను అనుకో, తప్పేముంది? ముఖ్యమంత్రి బామార్దికో ముఖ్యమంత్రి తెలిసిన వాళ్ళకో ఎవరికో ఇప్పించాలనుకుంటే తప్పేం లేదు. బట్టి విక్రమార్క గారి వాళ్ళకి ఇప్పే తప్పేం లేదు. టెండర్ అది ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ ఖర్చు పెట్టిన వాళ్ళకి ఎవరిగా చేయాలంటే చేస్తారు. టెండర్ అది. టెండర్ బహిర్గతంగా ఇచ్చిన మీ లేక దొంగలు లేక ఎవరికి ఇష్టం వచ్చినా రాసుకోలే. ఒక్క జీవో బయట పెట్టకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టని దుర్మార్గమైన నేచర్ మీరు. అందులో అవినీతి నాదేమన్నా. టెండరు ఇలా ఎవరెవరైతే వాళ్ళకు అవకాశాలు ఉండరో, ఎవరైతే నీతివంతులు ఉండరో వాళ్ళని ప్రతిపక్షం నుండి 25 ఏళ్ళు ప్రతిపక్షం నుండి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నిజాయితీ పరులో వాళ్ళకి ఇప్పించాలనుకోవడం తప్పేముంది? వాళ్ళు తెలంగాణలకు అదంటే అవినీతి అంటే ఈయన బయట పెట్టిండంట. కనీసము ఉండాలనే ఈయన చూసంటే సిట్టోళ్ళు చిట్టవుతో పోసుకురంట మాట్లాడతారు. ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడతారు. మరి వాళ్ళకి చదువు రాదు, తెలియలేదు. నీ అంత చదువు ఎక్కడ వాళ్ళకు బిల్డప్. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి పోలీసులను వెనక పెట్టుకొని పెరికి పందలాగా నాకు సిట్ నోటీసులు ఇచ్చుడు కాదు. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో, కమాన్ మాట్లాడదా అంటే నోటీసులు ఇస్తే ప్రభుత్వం ధైర్యం ఉంటే వచ్చి పంచిలు కొట్టన్నా, ఫైటింగా బాక్సింగ్ చేస్తావా? రేవంత్ రెడ్డి ఫిట్నెస్ గురించి తెలుసా నీకు? ఒకటే పంచి మళ్ళీ నువ్వు లేవు. ధైర్యం ఉంటే ఎదుర్కోవాలన్నట రాజకీయంగా. ధైర్యం ఉంటే నాలేక దోపిడీ చేయని చెప్పు. ధైర్యం ఉంటే నాలేక పామ్ హౌజులు కట్టు. ధైర్యం ఉంటే రాష్ట్రాన్ని లూట్ చేయని చెప్పు. నిన్ను చూసి నేర్చుకోమని చెప్పు. మీరు మీ వ్యవహారము అసలు మీరు అర్హులు కారు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ తెలంగాణ టు రూల్ వన్స్ అగైన్. యు ఆర్ చీటర్స్ కంప్లీట్లీ. యూ చీటెడ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. యూ లూటెడ్ ద తెలంగాణ. ఎందుకయ్యా ఇంకా కూడా మేకపోతు గాంభీర్యం మళ్ళా. రేవంత్ రెడ్డి కమాన్. కవిత చెప్పా కవిత ఏం చేస్తుంది? ఆధారాలు పెడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టడం కాదు, పొద్దుగాల లేస్తే ఒక మనిషి ఎంతుంటే 24 గంటలే. పొద్దుగాల లేస్తే కలవలేదని ఓ బాధ. నేను అందుకనే కలవనీలను. నేను ఇంతవరకు ముఖ్యమంత్రిని కలవలే, ఎప్పుడు కలవలే. ఎందుకంటే ఒకటే ఒక లైన్ కట్టాలి, మళ్ళీ బదలాలు చేయాలి. ఎందుకు? ఏం నెత్తి నొప్పి? కలవకపోతే ఒకడు, ఫోన్ లేపకుంటే ఒకడు, ఆ ప్రాబ్లం ఒకడు, ఈ ప్రాబ్లం ఒకడు, ఆలోచన రాదు. ఒకవేళ కాన్సన్ట్రేషన్ 2-3 రోజులు పడితే మీరు ఒక్కడు కూడా మిగలడు.
ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కరెక్ట్ కూర్చొని ఒక 2 గంటలు ఆలోచిస్తే మీరు కథమైపోతారు అంతే. మీరు అనుకుంటారు ఇంకా ఉన్నది పార్టీ ఏమో, కానీ మొత్తం నాకు తెలిసి కవితకి ఇట్లా మధ్య పరిచయం ఉంది. ఎవరు ఏం చెప్పినా మీరు 10 ఏళ్ళు మన గోటీలు ఆడుకోవాల్సిందే, మీ వల్ల ఏం కాదు. ఇక దెబ్బ కొడితే మళ్ళీ పైకి కూడా లేవరు మీరు. ఎందుకంటే మీ నీచాతి నీచమైన పాలన అట్లుంది, ప్రజలకు తెలుసు, మెజార్టీ ప్రజలకు తెలుసు. ఇక రాజకీయ గత్యంతరం లేని వాళ్ళు, ఏం చేయాలనో అర్థం కాని వాళ్ళు ఖచ్చితంగా మీ దిక్కు మాట్లాడతారు, అంటే డౌట్ లేదు. ఉండాలి కాబట్టి ఏదో ఓ దాంట్లో ఉంటారు.